అందుకని నీకు ఎటువంటి మంత్రులు ఉన్నారు? మంత్రులు చాలా ముఖ్యమైన వాళ్ళని ఎంచుకోవాలి. మంత్రులను బట్టే పరిపాలన ఉంటుంది, పరిపాలన బట్టే ప్రజలు సుఖంగా ఉంటారు. ఎటువంటి వాళ్ళు మంత్రులు ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ. కచ్చిద ఆత్మసమాశౌరాక శృతవంతో జితేంద్రియాక కులీనాశ్చేంకితజ్ఞాశ్చ కృతాస్తే తాత మంత్రిణక అన్నాడు. ఎవరిని మంత్రులుగా పెడుతున్నావు భరత? ఆలోచించుకో. ఈ కులం వాళ్ళకి ఈ కులం వాళ్ళకి కేటాయించుకో. కులాలను బట్టి మంత్రి పదవులు ఇవ్వకూడదు. ఈ ప్రాంతానికి స్త్రీలకు ప్రాధాన్యం, పురుషులకు ప్రాధాన్యం, స్త్రీ పురుషులు కాని వాళ్ళకు కూడా ప్రాధాన్యం, అది కుదరదండి మంత్రి పదవులు. అసలు ఎవరికి ప్రాధాన్యం అవసరం లేదండి. ధర్మం ఒక్కదానికే ప్రాధాన్యం. ఏ వర్గం ప్రాధాన్యం కోరినా మిగిలిన వర్గాలతో సహా సమాజానికి అన్యాయం చేస్తున్నట్టే లెక్క. అదే ధర్మశాస్త్రం. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. మన వర్గం ప్రాధాన్యం అని మనం అంటున్నామంటే మిగిలిన వాళ్ళు నష్టపోవాలనే మనం కోరుతున్నాం.